పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మస్థానం. సాక్షాత్తు దత్తావతారం అయినటువంటి మొట్టమొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు. చూసారా ఎంత అత్యంత అద్భుతంగా ఉన్నారు స్వామి. ఈరోజు చిత్తా నక్షత్ర సందర్భంగా కన్నుల పండుగగా ఉంది కదా. కార్తీక మాసం అని అందరూ వచ్చి అక్కడ దీపాలంకరణ చేసుకుంటూ స్వామికి నమస్కారం చేసుకుంటూ స్వామి యొక్క దీవెనల్ని అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. అది ముఖద్వారము. స్వామి లోపలికి అక్కడ విగ్రహమూర్తుల దగ్గరికి వెళ్ళే దారి అది. ఎందరెందరో ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారండి. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి అంతా వచ్చి స్వామివారిని దర్శించుకుంటూనే ఉంటారన్నమాట. ఇంకెక్కడ చూసారా, ఇక్కడ మేటి చెట్టు ఉంది. అక్కడ మేటి చెట్టు కింద దత్తాత్రేయుడిని ప్రతిష్ఠించారు. ఎంత అద్భుతమో కదా నిజంగా. అక్కడ కొబ్బరికాయలు కొట్టారు చూడండి, ఉన్న చుట్టూ కట్టినారు. అంటే ముడుపు కడతారు. 21 రోజుల్లో ఆ కోరిక తీరుతుంది అని ప్రగాఢ విశ్వాసంతో ఆ కొబ్బరికాయలను కట్టారు. తర్వాత ఆ కోరిక తీరిన వెంటనే మళ్ళీ వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారన్నమాట. ఇదేనండి ముఖద్వారం. స్వామి దగ్గరికి లోపలికి వెళ్ళేదానికి దారి అది. అది లోపల ఉన్న విగ్రహమూర్తులు చాలా ఆనందంగా ఎందరినో కలుసుకుంటూ ఉంటారు. అక్కడ భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. స్వామి అక్కడ పిఠాపురంలో మాతా సుమతి అప్పలరాజుకు ఆయన జన్మించారు. అక్కడ ఇంకా పిఠాపురంలో సిద్ధమంగళ స్తోత్రాలు, పల్లకీ సేవ, చిత్తా నక్షత్రం యొక్క పండుగ ఎంతో అత్యంత అద్భుతంగా జరుపుతారు. ఇదిగో చూసారా, సిద్ధమంగళ స్తోత్రం బోర్డులు ఎక్కడికక్కడే అట్లా ఉంటాయి. ఇదిగోండి అలా ఉంటారండి. మధ్యలో దత్తాత్రేయుల వారు, ఒక ప్రక్కనేమో నృసింహ సరస్వతి, ఇంకొక పక్కనేమో శ్రీపాద వల్లభులు. చూసారా, ఇదిగోండి ఇలా నృసింహ స్వామాష్టకం, అలాగే సిద్ధమంగళ స్తోత్రాలు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయన్నమాట. అట్లా ముందుకు వెళ్తే అది సింహద్వారం అండి, లోపలికి వచ్చే ద్వారం అన్నమాట. అది అద్భుతం కదా. చూడండి, అసలు అదేనండి శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానము. ప్రతిరోజుకు ఒక చక్కని అలంకరణ చూడాలంటే పిఠాపురం మహాక్షేత్రానికి వెళ్ళవలసిందే ఎవరైనా సరే. అత్యంత అద్భుతంగా ఉంది కదా. అదిగోండి ద్వారం పైన శ్రీపాద వల్లభ స్వామి విగ్రహమూర్తి. ఎంతో అత్యంత అద్భుతం. అక్కడ కోరికలు తీర్చి కల్పతరువు ఆ యొక్క దత్తక్షేత్రం అండి. జీవితంలో ఒక్కసారైనా సరే పిఠాపుర యాత్ర చేయరా. ఎంతో అత్యంత ఆనందమైన క్షేత్రం అండి. ఏదనుకుంటే అది అక్కడ జరిగే క్షేత్రం అండి. మనసులో మనం ఏదనుకున్నా సరే తప్పకుండా తీరుతుంది. మనకు భక్తి విశ్వాసాలే మనకు ప్రధానం అండి. మనకి ఇంకేమీ కాదు, భక్తి విశ్వాసాలే, శ్రద్ధ, శబూరి. చూడండి అక్కడ మేడి చెట్టు ఉంది. ఆ దత్తమూర్తి ఎంత అత్యంత అద్భుతంగా నవ్వుతూ దర్శనమిస్తారు.
శ్రీపాదవల్లభ రారా నిన్నెత్తి ముద్దాడెదరా అన్నంత చిన్న పిల్లవాడలాగా మనకు దర్శనం ఇస్తారు. యద్భావం తద్భవతి. మనం ఎవరు ఏ విధంగా కొలిస్తే మనకు భగవంతుడు అలా దర్శనం ఇస్తారు అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేమైనా ఉందా?